అరే బట్టు, చెప్పరా గజాల. లూసిఫర్ 2 నేను ఏదైతే థియేటర్లో మిస్ అయ్యానో అది చూసి కవర్ చేయడానికి చాలా ట్రై చేసా. ఓటీటీలోకి వచ్చేసింది. అది కష్టం మీద మొత్తానికి అయితే చూశాను రా సినిమాని. అతి కష్టం అంటున్నావు ఏంట్రా? సినిమాకి అన్ని కలెక్షన్లు వస్తే ఎలా ఉంది ఇంతకీ సినిమా? మావా, సినిమాకి కలెక్షన్లు వచ్చే అన్ని పక్కన పెట్టు. లూసిఫర్లో ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ అయితే నాకు L2లో కనిపించలేదు. ఇంతకీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? రైటింగ్ లోనా, ఎగ్జిక్యూషన్ లోనా? అసలు తేడా ఏంట్రా సినిమాలో? అది రైటింగ్ లోనే ఉంది. టెంప్లెట్ అయితే సేమ్ లూసిఫర్ లో ఏదైతే చూసావో అదే టెంప్లెట్ ఉంటుంది. బట్ ఆ లూసిఫర్ లో ఉన్న మ్యాజిక్ ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారు. దానికోసం ఫోర్స్ఫుల్ ఎపిసోడ్స్ కూడా పెట్టినట్టయితే అనిపించింది. అన్ని కూడా నీకు ఆర్టిఫిషియల్ గానే అనిపిస్తాయి. ఎక్కడా కూడా ఇది జస్టిఫైడ్ అని అయితే అనిపించదు. ఎక్కడ కూడా ఆన్ పేపర్ ఏదైతే ఉందో దాన్నే తీసాడా లేదా అన్నది అయితే నాకైతే డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే హైప్ మీటర్ చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాలో. జనరల్ గా మనం చూస్తే పృథ్వీరాజ్ సుకుమార్ ఇంత హైప్ మీటర్ మెయింటైన్ చేయడు. బట్ ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం హైప్ మీటర్ చాలా గట్టిగా ఉంది. అనవసరమైన ఎలివేషన్స్ చాలాగా అనిపించేవి నాకైతే మాత్రం. పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి? మోహన్ లాల్ 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు అని చెప్పి మన పార్ట్ 1 ఎండింగ్ లో తెలుస్తుంది. దీంట్లో ఆ 2 పాత్రల్ని, ఆ 2 షేడ్స్ ని ఎలా పోషించాడు? మామా, ఇది ఒక స్పాయిలర్ అయితే ఏం కాదు. 2 షేడ్స్ కాదు, సింగిల్ షేడే. 2 కాస్ట్యూమ్స్ అంతే, అంతకు మించి ఏం కాదు. నేను అంతే మరి అన్ని అక్కడికి ఇక్కడికి పెద్ద వేరియేషన్స్ ఏం లో, బట్టలు మార్చారు అంతే. పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం రెండిట్లోనూ నీకు వేరియేషన్స్ అంటే కనిపించవు. సినిమా అంతా ఒక సీరియస్ టోన్ లోనే వెళ్తుంది కాబట్టి మోహన్ లాల్ గారి పెర్ఫార్మెన్స్ అదే రేంజ్ లో వెళ్ళింది. బట్ ఆయన పర్ఫార్మెన్స్ తక్కువ నేనైతే చెప్పను. ఆ క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ అయితే ఆయన చేసేసారు. నెక్స్ట్ ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసాడని తెలిసిందే మనకి. బట్ ఆ క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. నేను ఇందాక చెప్పిన ఫోర్స్ఫుల్ గా ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టర్ అని చెప్పింది ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టరే. ఆ క్యారెక్టర్ కి అసలు సినిమాలో స్కోప్ లేదు. బట్ ఇన్కార్పొరేట్ చేసాడు అంతే. మంజు వారియర్ పాత్ర ఎలా ఉంది? ఎందుకంటే పార్ట్ 1 లో మెయిన్ పాత్ర అది. ఎస్, పార్ట్ 2లో కూడా అదే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. మంజు వారియర్ అయితే ఆ క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ ఎలాగైతే మనకి పార్ట్ 1లో చేసిందో పార్ట్ 2లో కూడా అదే టెంపోలో కంటిన్యూ అయింది. ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అయితే అవ్వలేదు. అండ్ ఇంకా టొవినో థామస్ కూడా ఈ సినిమాలో చేశాడు. ఆయన నెగిటివ్ రోల్లో చేశాడు. తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని చెప్తాను నేనైతే. ఇంకా నోటబుల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. అభిమన్యు సింగ్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే చేశాడు. తను కూడా బాగా చేశాడని నేను అన్నాను. తన క్యారెక్టర్ కూడా ఒక ఇన్కార్పొరేట్ చేసిన క్యారెక్టరే. అది కూడా సినిమాకి అవసరం లేదని నా ఫీలింగ్. ఇంకా అలాంటి చాలా చాలా ఉన్నాయి, చూస్తే మీకే అర్థమవుద్ది. ఓకే మామ, ఇంతకీ టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? మామ, సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి మాత్రం చాలా ప్లస్ అని చెప్తాను. చాలా రిచ్నెస్ అయితే మెయింటైన్ చేసింది. బట్ ఏదైతే వీళ్ళు తీసిన లొకేషన్స్ ఉన్నాయో అన్నీ వెళ్ళాల్సిన అవసరం లేదని అయితే నాకు అనిపించింది. ఏమో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలాగ ఉందో దాన్ని నేనైతే కామెంట్ చేయలేను. అండ్ ఇంకా సెకండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఒకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. ఆ లౌడ్నెస్ నాకు కొంచెం డిస్ట్రాక్ట్ అయితే అనిపించింది. అంత ఎక్కువ లౌడ్నెస్ అవసరం లేదని అనిపించింది నాకు. ఎలివేషన్స్ వచ్చే ప్రతి చోట అదే బీజిఎం. ఎలివేషన్స్ కూడా మామూలుగా ఉండవు, రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చేసారు. అవన్నీ కూడా అనవసరమైన ఎలివేషన్సే. అండ్ ఇంకా ఎడిటింగ్ గురించి మాట్లాడాలి. ఎడిటింగ్ ప్యాటర్న్, వాళ్ళు తీసుకున్న ఎడిటింగ్ ప్యాటర్న్ ని దేంతోనే కంపేర్ చేయకూడదు. బట్ ఇక్కడ కొద్దిగా కంపేర్ చేయాల్సి అనిపించింది నాకు. కేజీఎఫ్ ఎడిటింగ్ ప్యాటర్న్ వీళ్ళు ఫాలో అయ్యారు. కేజీఎఫ్ ని రెప్లికేట్ చేద్దాం అనుకున్నారు ఎడిటింగ్ ప్యాటర్న్ లో. ఓకే మామ, ఇందుకు మన ఆడియన్స్ సజెస్ట్ చేస్తావా? నీకు అయితే అభిమానం ఉంది మోహన్ లాల్ సినిమా మీద అండ్ ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల మీద అంటే ఓసారి అయితే ట్రై చేయొచ్చు. కంపల్సరీగా చూడదగ్గ సినిమా అయితే మాత్రం నేనైతే చెప్పను రా. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి జియో హాట్స్టార్. మామ ఇంకొక పాయింట్ కూడా ఉందిరా చెప్పాల్సింది. చెప్పు మామ. సినిమాకి పార్ట్ 3 కూడా ఉంది. దాని గురించి కూడా లూసిఫర్లో ఎలాగైతే L2కి సంబంధించి గ్లిమ్స్ ఇచ్చారో దీంట్లో కూడా అలాగే L3కో లీడ్ అయితే వదిలేరు.